పరిచయం నేను కామన్ ఫ్రెండ్ వీళ్ళందరికీ. గౌతు శ్యామచంద్ర శివాజీ కానీ రాయలసీమలో కానీ రాయలసీమ రెడ్లు కానీ లేకపోతే తెలంగాణలో రెడ్లు కానీ బీసీలు కానీ అందరూ సన్నిహితంగా ఉండేవాడిని, చాలా బాగుండేవాడిని. సమన్వయం చేసేవాడిని, రామారావు గారి తరఫున సమన్వయం చేసేవాడిని. అందరితో మా జిల్లాలతో అందరితో బాగుండేవాడు. ఇప్పుడు మా అచ్చెన్నాయుడు కానీ విశాఖపట్నంలో వాళ్ళు కానీ అందరూ బాగుండేవాళ్ళు. ఎర్రనాయుడు గారు ఉండేవారు, అచ్చెన్నాయుడు గారు కొంచెం తక్కువ ఉండేవారు కదండి ఆ టైంలోనే. అదే అదే ఎర్రనాయుడు గారు ఫోకస్డ్ గా ఉండేవారు, ఇతను అప్పటికి రాజకీయాల్లో లేరు కదా. ఢిల్లీ వెళ్ళాక ఫోకస్డ్ అయ్యారు. శివాజీ ఇద్దరు ఫ్రెండ్స్, కొంచెం వీళ్ళకి వైరుధ్యాలు ఉన్నా కూడా నాతో కామన్గా ఉండేవాళ్ళు. 3 గ్రూపులు అక్కడ. నేను ఎందుకు అడుగుతున్నానంటే 3 గ్రూపులు సార్. కళాంకరావు గారి గ్రూపు, ఎర్రనాయుడు గారి గ్రూపు, శివాజీ వాళ్ళ గ్రూపు, ఈ పక్కన తమ్మినేని వేరే అట్లా ఉండేది. ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయండి శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలోని టీడీపీ పరంగా? గ్రూపులు కాదు, ఎవరినైనా వాళ్ళదే. కాదు అంటే గ్రూపులు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అలాగేం లేవండి, ఇప్పటికీ వాళ్ళు అలాగే కొనసాగుతారండి. ఇప్పటికే ఉంది ఆ వైరుధ్యాలు. అంటే వైరుధ్యాలు అంటే మనిషికి ఉండడం పెద్ద తప్పేం కాదు కదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు చంద్రబాబు గారు నచ్చచ్చు, కొంతమందికి జగన్ గారు నచ్చచ్చు. అంటే అంటే మీకు జగన్ గారు నచ్చడం లేదు, అవతల వాళ్ళకి చంద్రబాబు గారు నచ్చడం లేదు, అలాగే ఉంటాయి కదండి. వైరుధ్యాలు ఉంటాయి, వైరుధ్యాలు జిల్లాలో ఉంటాయి, కొంత ప్రభావాలు వైరుధ్యాలు వాళ్ళకుండే అక్కడ పరిస్థితులు బట్టి కూడా కదండి సమీకరణాలు. సార్, తమ్మినేని సీతారాం గారు టీడీపీ పార్టీలో ఉండేటప్పుడు అసెంబ్లీలోని అంటే కొత్తగా వచ్చే సభ్యులకి అంటే ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటివి చేసేవారని విన్నానండి. అట్లా మీరు ఇంకా కొంతమంది పెద్దలు ఉండేవారని విన్నాను, నిజమేనా సార్? ఆయన కేసీఆర్ మేమందరం చేసేవాడు. కేసీఆర్ కూడా పాఠాలు చెప్పేవాడు, మేమందరం పాఠాలు అంటే కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళకండి పాఠాలు చెప్పేవాడు. ఒక తరం కదా, మొదటి తరం మేము నేర్చుకున్నాం. ముందు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? వెంకయ్య నాయుడు గారు, తర్వాత వాయులాల్ గోపాలకృష్ణయ్య గారు, తర్వాత జైపాల్ రెడ్డి గారు, వాళ్ళు చాలా అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. అంటే వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ క్లాసెస్ ఏమైనా మీకు ఏమైనా ఇచ్చేవారండి? ఎందుకంటే డిఫరెంట్ పార్టీ కదండి. తర్వాత మాకు రామారావు గారు ట్రైనింగ్లు పెట్టించారు, మేధావులను తెచ్చేసి. మేధావులు వక్తృత్వంలోను, తర్వాత మానసిక వీళ్ళ అందరితోటి ట్రైనింగ్ ఇప్పించేవాడు. ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నైతిక శక్తులు, అలాగా ట్రైనింగ్ ఉండే పార్టీ. ఎప్పుడు గండిపేట కూర్చొని ట్రైనింగ్ ఇచ్చేవాడు. మేము కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. తర్వాత వాళ్ళందరం ఎమ్మెల్యే కాకముందే మేము నాగిరెడ్డి గారి ప్రసంగాలు, సుందరయ్య గారి ప్రసంగాలు అవన్నీ చూసేవాళ్ళం. అసెంబ్లీకి వెళ్ళి అసలు ఎలా డీల్ చేస్తాం వెళ్ళేవారండి ఎప్పుడైనా మీరు? అంటే మీరు కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఉండేవారు కదండి మొదటి నుంచి. వెళ్ళి గ్యాలరీలో కూర్చొని వినేవాళ్ళం. అసలు వాళ్ళందరం చూసిన తర్వాతే హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్. నేను అది నేర్చుకున్నది ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్గా త్వరగా క్విక్గా ఉన్నారు. మన దాంట్లో కూడా తెలుగుదేశంలో మంచి నాయకులు బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు అందరూ కూడా సబ్జెక్టులు ఉన్నాళ్ళే. మేము కూడా అలా నేర్చుకొని క్విక్గా ఎదిగాం. దానివల్ల అసెంబ్లీని చట్టసభలాగా చూడకుండా చట్టసభ చేశారు. ఎక్కడ డిబేట్లు కానీ పద్ధతిగా నడపడం కానీ లేదు. దాన్ని ఎప్పుడైతే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అసలు సిస్టమ్ మార్చాడు, అంత గందరగోళం. యాక్చువల్గా ఈ మధ్య నేను జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉండేటప్పుడు ఆయన ఒక మాట అన్నారండి. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా అధికారికమైన పోస్టులకి ఎలాగైతే మేము సెలెక్ట్ అయినప్పుడు మాకు ట్రైనింగ్ ఎలాగైతే ఇస్తారో అట్లాగే ప్రతి శాసనసభ్యుడికి కూడా ముందు శాసనసభ్యుడిగా సెలెక్ట్ అయిన వెంటనే అసెంబ్లీకి పంపించకుండా అసలు ఎలా ఉండాలి, ఏంటి ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, కూలంకషంగా అంశాలు ఏవైతే వాళ్ళు తెలుసుకోవాలి, అలాంటివన్నీ ఒక ట్రైనింగ్ సెషన్లా చేస్తే చాలా బాగుంటుంది, అంటే మంచి మంచి సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని అన్నారండి. అలాంటి దాని మీద మీ కామెంట్ ఏంటంటే అలాంటివి జరిగితే బాగుంటుందా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి కానీ మారిపోయిందండి. ఆ దృక్పథం లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని చూసి కేకలేస్తే సరిపోద్ది అనే భావనలోకి వచ్చారు. అరుపులు కేకలే కానీ ఇప్పుడు నా బోటి వాళ్ళకి మైక్ ఇస్తే మేము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక బూతులు మాట్లాడడం, అవతల వాళ్ళని తిట్టడం, నా బోటి వాళ్ళని నేర్చుకుంటారు కుర్రాళ్ళు. సబ్జెక్టు ఎలా హ్యాండిల్ చేయాలో, సబ్జెక్టులో లోటుపాట్లని, ప్రాజెక్టులు కానీ ఏదైనా ఒక స్కీమ్ ఫెయిల్యూర్లో కారణాలు ఏంటి, ఇలా చేస్తే బాగుంటుందని కూడా చెబుతాను. నా బోటి అసలు మైక్ ఇస్తే కదా, మైక్లే ఎవరు. అందుకని ఆ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని లాబీల్లోకి వచ్చినప్పుడు గోల, మీ బోటి వాళ్ళతో మాట్లాడిస్తే మేము నేర్చుకుందాం కుర్రాళ్ళం అంటారు.
అంటుంటారండి ఇంటర్నల్ అంటారు ఇంటర్నల్ బాగా అప్రిషియేట్ చేస్తారు. మీరు చెబితే బాగా చెబుతారండి, మంచి సబ్జెక్ట్ నేరేషన్ బాగుంటుంది. ఇప్పుడు నేను డిబేట్కి వెళ్ళినా కూడా ఏదో ఏదో అంటారు, మీకు చంద్రబాబు గారు అవకాశం ఇవ్వలేదు కదా అని రేపు పోలుస్తారు, కానీ నన్ను ఏం అనలేరు వ్యక్తిగతంగా. దాని ఏముంది, అందరికీ మంత్రి కావాలని ఉంటుంది, 7 నెలలు సరాసరి మంత్రి చేశాం కదా అని నేను అంటాను. అంటే ఒకసారి మంత్రిగా ముద్ర పడింది కాబట్టి పర్వాలేదండి. మాజీ మంత్రి 7 నెలలు చేసినా 7 ఏళ్ళు చేసినా ఒకరోజు చేసినప్పుడు కొంతమంది ప్రైమ్ మినిస్టర్ 15 రోజులు 13 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. అంతే కదండి, ప్రైమ్ మినిస్టర్ కదండి. అంతే కదండి. అంతే సార్. ఇప్పుడు యాక్చువల్గా మీరు చంద్రబాబు గారితో మీ ట్రావెల్ కూడా చాలా సాఫీగా సాగేది. అంటే ఆయన ఐడియాలజీకి తగ్గట్టుగా తర్వాత మీరు మౌల్డ్ అయ్యారు, లేకపోతే మీ ఐడియాలజీకి తగ్గట్టుగా ఆయన మౌల్డ్ అయ్యారో తెలియదు, కానీ మీకు ఆయనకి పొరపచ్చాలు లేకుండా సాగేది. కానీ అప్పుడప్పుడు మీరు పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకంగా మీన్స్ అంటే దాన్ని ధిక్కరించి కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కానీ కొన్ని విషయాల్లో కానీ బయట ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇలాంటివి చేశారు సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం పార్టీకి ఇప్పుడు ఎంత ఉందని అనుకుంటూ ఉన్నారు మీరు? నేను మీరు అడిగినట్టే మీడియా వాళ్ళు అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలనేది అంటున్నారు కదా, మీరు ఏమంటారని. అది కుటుంబ వ్యవహారం, వాళ్ళు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు, నాకు టచ్లో లేను. వస్తే కలిసి వస్తే మంచిది అందరం, అంతే కదా. పార్టీకి వాళ్ళ కుటుంబం రావచ్చు, ఎన్టీఆర్ఏ కాదు కుటుంబ సభ్యులంతా వచ్చి పనిచేస్తే మంచిది. పార్టీని బలోపేతం బాలకృష్ణ గారితో పాటు అందరూ, రామారావు గారు కుటుంబ సభ్యులంతా పనిచేస్తే మంచిది. అలాగే ఎన్టీఆర్ కూడా అన్నాను, అంతవరకే. కానీ ఆయన ఏం కామెంట్, ఒకసారి మాత్రం ఏదైతే రామారావు గారి మీద కామెంట్లు చేసినప్పుడు, రామారావు గారి పేరు తీసేసినప్పుడు విశ్వవిద్యాలయానికి సరిగా రెస్పాండ్ కాలేదని నేను కొంచెం ఘాటుగానే విమర్శించాను. ఇది జూనియర్ ఈ అబ్బాబా ఇది అక్కర్లేదు, స్ట్రైట్గానే మాట్లాడాలి, ఖండించాలి కదా, వంశీ వాళ్ళని కూడా ఖండించాలి కదా, నన్ను అంతవరకే. ఆయనతో నాకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం కూడా పార్టీకి ఉందని అన్నట్టు గుర్తండి మీరు ఒక ప్రెస్ మీట్ లో. అట్లా అంటే వస్తే బాగుంటది, ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనలేదండి. అది కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యవహారం. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, వక్రీకరించి ఉంటారు. ఇవాళ సినిమా రంగంలో మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇంకా భవిష్యత్తు ఉంది ఆయనకి. అక్కడి నుంచి డైరెక్ట్ ఎలక్షన్లకు రాలేకపోవచ్చు ఆయన, ఎందుకంటే వాళ్ళ టాప్ పొజిషన్ ఇంకా ఉంది, బోల్డ్ వయసు ఉంది కుర్రాడు, మంచి నటుడు, చాలా మంచి నటుడు, రామారావు గారి దాకా మంచి నటుడు. అందువలన మేమేమన్నామంటే వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే మంచిదే, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదని చెప్పి. దాన్ని వక్రభాష చేతి నేనేం చెప్తాను. చంద్రబాబు గారిని కూడా నేను వ్యక్తిగతంగా విమర్శించాలి. మన పాలసీస్ కొంత భిన్నంగా వెళ్తున్నాయి, ఏదైతే ఇతర పార్టీలను తెచ్చి పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పార్టీ ఓడిపోయాక రావాల్సిన విధంగా రావట్లా. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో, ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా. నేను నా కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసుకుంటూ, అలా పార్టీలో అంతర్గతంగా లోపాలు ఉన్నాయని చెప్పి ఈ రాజకీయాలు నమస్కారం అన్నాను, ఒకటే మాట. అంటే యాక్చువల్గా ఆ కారణం చేత మీరు పార్టీని వదిలి వెళ్ళిపోతానని అన్నారండి, లేకపోతే ఇంకేదైనా కారణం చేత అండి? మధ్య అన్నారు కదండి పార్టీకి రిజైన్ చేయబోతున్నాను ఇట్లా అని. 19 గెలిచాక 19 సంవత్సరంలో గెలిచాక కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము, ప్రోత్సహిద్దాము, పార్టీని బలోపేతం చేద్దాము. మా బోటాలను కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, మేము కొత్త కుర్రాలను కూడా పెంచుదాము, నా పోస్ట్ కూడా నాకు ఇచ్చిన డిప్యూటీ లీడర్ కూడా అక్కర్లేదు, ఇంకెవరికైనా బీసీలకు ఇద్దామని పార్టీ కోసం చెప్పాను. ఓకే, అందరూ పదవులు కావాలని కోరుకుంటారు. నేను చెప్తే అక్కడ నోటుబడులు జరుగుతున్నాయి, ఎవరెవరో రికమెండ్ చేసుకోవడం, ఎవరెవరిని చేసుకోవడం, పని చేయరు. లీడర్లు అనుభవించిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు, రాజ్యసభ చేసిన వాళ్ళు, లోక్సభ చేసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ కోసం మాట్లాడట్లా. నా బట్టి వాళ్ళు మాట్లాడుతున్నాను. డిబేట్కి వెళ్ళాలంటే నా మోషన్ ఏంటండి, మంత్రి చేసిన వాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, ఇవన్నీ చికాకేసి రాజకీయాలు వద్దు, ఏమొద్దు, మనం తప్పుకుందాం. డిబేట్కి వెళ్ళొద్దని అన్నారండి మిమ్మల్ని? నన్ను వెళ్ళొద్దాం, అందరూ వెళ్ళాలి కదా, పార్టీ కోసం ఫైట్ చేయాలి కదా. ఓకే ఓకే, నేను ఫైటింగ్ దిగాను, ఓడిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఆగిన దగ్గర నుంచి మొదలెట్టేసాం. ప్రభుత్వ తప్పుడు విధానంలో పోరాడడం ప్రారంభించారు. చాలా మంది పోరాటలేదని మీ పోరాటం లేదు, పని చేసేవాడికి అవకాశం ఎవరు, చేయని వాడికి ఏమో అవకాశాలు ఇస్తున్నారు అనేది నా ఫీలింగ్. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసేవాడిని కాదని ఈ కోటా సిస్టమ్ పెట్టి ఎవడెవడ చేస్తున్నారు, నాకు చికాకు వచ్చి నమస్కారం పెడదాం, రాజకీయాలే వద్దనుకున్నా, వేరే పార్టీలకు వెళ్ళాం. ఇక రాజకీయాలు వదిలేసి నిర్మించుకున్నట్టే మన వాళ్ళంతా వచ్చి అట్లా కాదు, కష్టాల్లో ఉంది పార్టీ, మీరు ఇప్పుడు వెళ్తే ఎలాగని అన్నారు.
ఓకే నా పని నేను చేస్తాను. చంద్రబాబు గారు పిలిచారండి. పిలిచారు, మాట్లాడారు. ఏంటన్నారు చెప్పాను, ఇది లోపాలండి, ఇది కరెక్ట్ కాదండి, మనం ఇలా చేసుకుంటే మంచిది. పార్టీని నమ్ముకున్న ఇలా లక్షల మంది ఉన్నారు, వాళ్ళ శ్రమ వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ కోసమన్నా మనం పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి కదా అన్నాను. పార్టీ ఆఫీస్ నడుస్తున్న విధానం లోటుపాట్లు ఉన్నాయి. అప్పుడు కార్పొరేట్ ఆఫీస్ లాగా అయిపోయిందంటే మార్పు చేశారు, మార్చారు. మీ టైం కూడా మార్చాలి, లీడర్లకు కొంత సమయం ఇచ్చుకొని బిహేవ్ చేసుకుంటే బెటర్ కదండి, చేసుకున్నాం. సార్, టీడీపీ పార్టీ మీద ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉంటారండి చాలామంది. అంటే కార్పొరేట్ కల్చర్ లాగా ఉంటుంది, అది రాజకీయ పార్టీ లాగా, అంటే కొన్ని